హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము కుక్ క్లాక్స్. ఈరోజు గోంగూర పల్లి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా వేరుశనగ పప్పులు కలిపి చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి. ఆకులు శుభ్రంగా ఒలిచేసి 2-3 సార్లు కడిగి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టుకున్నాయి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆకుల్లో అస్సలు తడి ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నామని రెడీ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, ధనియాలు, చింతపండు, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పులు వేసి వేయించుకుందాం. పల్లీలను ఎప్పుడు హై ఫ్లేమ్లో వేయించకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగానే వేయిస్తే లోపల వరకు వేగి పచ్చడికి మంచి కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఏమి వేయనవసరం లేదు. ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి మధ్యకి తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని నూనెలో 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులో ముందుగా పెట్టుకున్న ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాతకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్ము కుక్ క్లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నూనెలో అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి మగ్గించుకుందాము. దాంతోపాటు చింతపండు కూడా వేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉడకడానికి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇవంతా కూడా బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి ఇది నూనెలో మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేద్దాం. గోంగూర నూనెలో పడగానే చాలా త్వరగా మగ్గిపోతుంది. అన్ని గోంగూర అంతా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి కదలకుండా అలా ఉంచాలి. తర్వాత మూత తీసేసి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుండి 4 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఉంటే ఆకులని దగ్గరకు వచ్చేసి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. గోంగూరలో ఉండే పులుపు వల్ల నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇలా కలుపుతూ తర్వాత మూత పెట్టి ఈ గోంగూరనంతా కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి గోంగూరనంతా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. గోంగూరలో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, అందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతాయి ఈజీగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకుందాము. మామూలుగా అయితే పచ్చడి పట్టేటప్పుడు ఉల్లిగడ్డ వేసి నూరితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ మనం మిక్సీలో పట్టుకుంటాం కదా, ఇలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగలు అన్నీ కూడా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము. దీన్ని బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. రోట్లో నూరినట్టు కొంచెం అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే గోంగూర పేస్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీగా గోంగూర పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. అంతేనండి, వేడివేడి అన్నంలో గోంగూర పల్లి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల పాటు ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. అలాగే అమ్ము కుక్ క్లాక్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.